ఇందాక మనం ఏవీలో కూడా చూసాము, నాగార్జున గారు కూడా చెప్పారు ఈ అబ్బాయిని చూడగానే బాగున్నాడే భలే ఉన్నాడే అని అనిపించింది అని. మా అందరి ఒపీనియన్ కూడా అదే. ఉయ్యాల చెంపాల వచ్చినప్పుడు ఒక్కసారి మనం ఆ భలే ఉన్నాడే అనిపించిన రాజ్ తరుణ్ని చూద్దామా? మీరు ఇప్పుడు కాదు అప్పుడే అనిపించుకున్నారు కదా, సో ఒక్కసారి ఏమండి అప్పుడు నాకు 20 ఏళ్ళండి. ఇప్పుడు ఎలాగో అనిపించుకుంటున్నారు, కానీ అప్పుడు కూడా అనిపించుకున్నారు కదా. ఒక్కసారి ఆ పిక్స్ వేయండి అమ్మా స్క్రీన్ పైన. దట్ ఈస్ ద రాజ్ తరుణ్. అంటే గుర్తుపట్టారు మీరు, అప్పుడు నాకు మీసం గడ్డం సరిగ్గా పెరిగేది కాదు, అందుకే మా డైరెక్టర్ నాకు మీసం గడ్డం తీయించారు. ఓ దీని వెనకాల దోటి ఉందా అనుకుంటా, చూస్తుంటే అనిపిస్తుంది నాకు. బట్ అవన్నీ చూస్తుంటే మాకైతే అప్పుడే అనిపించాడు భలే ఉన్నాడే అనేసి. మీకేమనిపిస్తుంది ఇప్పుడు ఆ పిక్చర్స్ చూస్తుంటే? నాస్టాల్జియా అండి. నాస్టాల్జియా, ఓకే. కానీ మీతో డైరెక్ట్గా ఎవరైనా భలే ఉన్నావు రాజ్ తరుణ్ అని ఒక ఫ్యాన్ మూమెంట్ ఏదైనా డైరెక్ట్గా గుర్తుందా? రోజుకు 3 సార్లు మా అమ్మ చెప్తుంటుందండి. అబ్బా సూపర్, అంతకంటే ఏం కావాలి? నేను పొరపాటున బయటికి వెళ్ళి ఇంటికి రావడం లేదు, ముందు దిష్టి చేస్తుంది. అమ్మా నాకెవరు దిష్టి పెడతాడు అమ్మా అంటే నీకు చాలా మంది పెట్టేస్తుంది. ఓకే, అమ్మాయి పోగొడుతుంది, అమ్మాయి దిష్టి తీస్తుంది. ఓకే, సో రాజ్ తరుణ్ గారు మిమ్మల్ని తల్లి దిష్టి తగలదండి, బయట వాళ్ళు దిష్టి పెట్టేస్తారేమో. కరెక్టే. సో మిమ్మల్ని ఎలాగో చాలా మంది అమ్మాయిలు ఆడపిల్లలు అందరూ అనుకున్నారు. అయితే మీరు ఒక ఫ్యాన్గా, ఒక ఆడియన్స్గా సినిమాలు చూసినప్పుడు ఎవరైనా హీరోని చూసి అబ్బా ఉన్నాడు భలే ఉన్నాడు హీరో అని? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆల్వేస్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు. ఆయన చూసిన ప్రతిసారి కూడా అలాగే అనిపిస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. పొరపాటు ఆయన సినిమా పోస్ట్ అక్కర్లా, ఆయన వెకేషన్ పిక్స్ చూస్తా అయ్యి బాబాయ్ ఏంటి ఎలా ఉన్నారు ఈయన. ఓకే, సో ఆయన ఎప్పుడు చూసినా సరే ఒక 5 నిమిషాలు చూస్తాను ఆ పిక్చర్ అయింది. ఓ వావ్, ఓకే. అఫ్ కోర్స్ మాకు తెలుసు మీరు బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు అని. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, మీతో ఇప్పటివరకు చేసిన హీరోయిన్స్ అందరిలోనూ మీరు ఈ సినిమాలో శారీ డ్రైపర్గా చేశారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా. చీరలో ఈ హీరోయిన్ భలే ఉంటుంది అని ఎవరిని పిక్ చేస్తారు మీరు చేసిన హీరోయిన్స్లో? సినిమా చూసిన తర్వాత నేనే అంటారండి. వెరీ మచ్ అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా నేనే అంటారు. బట్ ఎనీ నేమ్? నో, చూసిన తర్వాత అని చెప్తారు. సినిమా చూసిన తర్వాత మీరు కూడా అంటారు. ఇంకా అనవసరంగా అడిగాను నేను, నిజంగా మీరే చాలా బాగున్నారు. ఓకే, అయితే ఇంకా సూపర్, ఇంకేం మాటలు లేవు. అయితే మన బ్యూటిఫుల్ మనీషా ఉంది కాబట్టి. హలో, హాయ్ మనీషా, చక్కగా చీరలో వచ్చారు. సో మిమ్మల్ని సేమ్ క్వశ్చన్ అడుగుతా, ఏ హీరోని చూస్తే మీకు భలే ఉన్నాడే అనిపించింది? ఐ థింక్ ప్రభాస్ సార్. ఓకే, ఫర్ షూర్. ఐ థింక్ మిర్చి చూసేటప్పుడు ఐ వాజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్. సో సేమ్ అనుష్క శెట్టి డైలాగే వచ్చింది అనమాట, ఏ ఉన్నాడు రా బాబు అని, భలే ఉన్నాడే. నిజంగా. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇదే క్వశ్చన్ నేను మారుతి గారిని కూడా అడగాలనుకుంటున్నా. మారుతి గారు, మాకు తెలుసు మీరు ఇప్పుడు రాజా సాబ్తో చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా ప్రభాస్ గారిని చూస్తే ఎవరికైనా భలే ఉన్నాడే అనిపిస్తుంది. స్టేజ్ మీద వస్తున్నారు ఆయన, వచ్చాక చెప్తారా? అవును, మీరు వెళ్ళండి. లేదా అలాగదు అంటే సార్కి రేపు పొద్దున కూడా షూటింగ్ ఉంది, ఎక్కువ లేట్ చేయొద్దు అని బయలుదేరాలని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. బట్ ఎప్పుడైనా మీరు ఆన్సర్ చెప్పాలి కదా సార్, భలే ఉన్నాడే అని ఏ హీరోని చూస్తే అనిపించింది? ప్రభాస్ గారు ఆయన అద్దంలో చూసుకుని ప్రతిసారి అనిపిస్తుంది ఆయనకి. ఆయన వేరే హీరోలతో పని చేస్తారు కానీ మా అందరికీ ఆయనే హీరో. ఈ ఆన్సర్ మేము ఖాయం చేసుకోవచ్చా? భలే ఉన్నాడని నేను చెప్పకూడదు, ఒక మగాడు ఇంకో మగాడిని చెప్పకూడదు సార్. ఫస్ట్ హీరో సార్, హీరో మీరు ఎంతో మంది హీరోలతో వర్క్ చేశారు కూడా కదా, అలాగే నేను చూసినప్పుడు పనిచేసే ప్రతి హీరో భలే ఉన్నాడే అనుకుంటేనే నేను తీయగలుగుతాను ఫస్ట్, అంతే. ఇంత మంచి రైటర్తో నేను ఇంకేం మాట్లాడతాను చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడితో మన యాక్టివిటీ అవ్వలేదు, అసలైన యాక్టివిటీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. దానికోసం రాజ్ తరుణ్ గారిని నేను వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వెల్కమ్ రాజ్ తరుణ్ గారు ఆన్ టు ద స్టేజ్. భలే ఉన్నాడే సినిమా ద్వారా మనం ఒక కొత్త ప్రొఫెషన్, అంటే సినిమాలలో ఒక కొత్త ప్రొఫెషన్ని చూడబోతున్నాం. దట్ ఈస్ శారీ డ్రేపింగ్. కాబట్టి శారీ డ్రేపర్గా కనిపించబోతున్న రాజ్ తరుణ్ గారు ఇప్పుడు మనకి శారీ కట్టడం ఎలా అనేది చూపించబోతున్నారు అనమాట. శారీ కట్టించుకోవడానికి ఇక్కడ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ ఎవరైనా రండమ్మా ఒకసారి స్టేజ్ పైకి. ఎనీబడి ప్లీజ్.
ఏమండి మా డైరెక్టర్ డైరెక్ట్ చేస్తారని యాక్ట్ చేశారండి. మా డైరెక్టర్ని పిలిచి కట్టమని చెప్పండి, నేనేం కడతాను చీర. ఆ చీర ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు. కావాలంటే సాయి గారు హెల్ప్ తీసుకుందాం. శివసాయి గారు హెల్ప్ కాదు యాక్చువల్లీ, పూర్తి ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ విల్ టెల్ యూ. సో నేను చెప్పా కదా సినిమా చూసిన తర్వాత నేనే చీరలో బాగున్నా అంటారని. ఆ రోజు నేను రెడీ అవ్వడానికి నేను పడిన కష్టం తర్వాత ఎవరన్నా సరే, ఎనీ ఉమెన్, ఇఫ్ షీ టేక్స్ టైమ్ టు గెట్ రెడీ, ఐ విల్ నాట్ మైండ్ అట్ ఆల్. టేక్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్. ఐ విల్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నమస్కారం. సో అది మాత్రం నేను చెప్పగలను. సూపర్, థ్యాంక్ యూ అండి మా కష్టాలు అర్థం చేసుకున్నందుకు. కష్టాలు అర్థం చేసుకోవడం కాదండి, ప్రాక్టికాలిటీ అర్థం చేసుకున్నాం. ఆఫ్ కోర్స్, ఎస్. సో మరి ఇప్పుడు ఒక్కసారి మీరు నేర్చుకున్న ఈ సినిమా కోసం నేర్చుకున్న కళ్ళని మాకు ప్రదర్శించవలసిందిగా. ఏమన్నా మళ్ళీ చెప్తున్నా, నాకు అంత కళ రాదండి, మా డైరెక్టరే కళ్ళని. ఆయన కూడా ఉన్నారు. చీర కట్టాలన్నా తీయాలన్నా ఆయనే. ఆయనే కడితే బాగుంటుంది. శివసాయి గారు ప్లీజ్ రండి. డైరెక్టర్ గారు ఎక్కడ? మా మ్యానక్వీన్ ఎక్కడ? పవన్ కదా? పవన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన పవన్ ఇవాళ మా మ్యానక్వీన్ అనమాట. షూటింగ్లో ఓకే, కానీ ఇక్కడ కట్టడం అంటే కొంచెం పర్లేదు. ఎన్ని సీన్లు చేస్తుంటారు ఇప్పటికి? అంటే బహిరంగ చేయడానికి కొంచెం కష్టంగా ఉందా? ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఇప్పటి వరకు మనం కని విని ఎరుగని ఒక అద్భుతం ఇప్పుడు స్టేజ్ పైన మనం చూస్తున్నాం అన్నమాట. ఆడోళ్లకు ఆమడ దూరం చేసేది చీరల బేరం, తెల్లారిత సూదిదారం, యవ్వరం యమునా తీరం. స్టేజ్ పైనే చీర కడుతున్న రాజ్ తరుణ్ గారు. వేసుకోండి ఇంకా థంబ్నెయిల్స్. తేలుతాడు అన్ని పక్కల నూనెలోని నీటి సుక్కల. శివసాయి గారు కొంచెం అటు జరగరా? అన్ని పక్కల నీటిలోని తామరాకుల అంట నీడు ఆడవాసని ఎలా పోతపోయిని పూల మొక్కల పోతపోయని కోడి అంటే పుంజుల. చీరని ఎన్ని విధాలుగా ఎన్ని స్టైల్స్ లో అయినా కట్టచ్చు. ఇవాళ వీళ్ళు కట్టే స్టైల్ ఏంటో కొంచెం విచిత్రంగా ఉంది. ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో అని కంగారుగా కూడా ఉంది నాకు. సినిమాలు అయితే ఇలా కట్టవండి, ముందే చెప్పేస్తున్నాను, ఎందుకైనా మంచిది. ఏంటి అతని చేతికి ఉన్న దెబ్బ తగిలిందా? ఇదేంటిది? ఓ స్టైలా? పట్టుకున్నాడు. సినిమాలో అయితే శారీ డ్రైపర్ గా చాలా బాగానే కట్టారండి. ఒక్కసారి ఫ్యాషన్ ర్యాంప్ వాక్ చేయండి అమ్మా అక్కడ. మీరు కూడా కలిసి రాజుగారు ఆయన చేత ర్యాంప్ వాక్ చేయించండి. మీరు టీజర్ లో చేశారు కదా. పాప ఉంటది లేడీ గాగల, స్కాన్ చేస్తది కళ్ళు గూగులా. థ్యాంక్ యూ సో మచ్. చెప్పానా కట్టాలన్నా తీయాలన్నా ఆయనే అని. హీ ప్రూవ్డ్ మీ రైట్. ఇది కూడా కవర్ చేస్తున్నారు అమ్మా. ఓకే. సో ఎస్, రాజ్ తరుణ్ గారు రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్.